నార్వే ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి పేరు వచ్చి బ్రీకిస్టూల్ అని చెప్పేసి ఇక్కడ ఒక రాక్ ఉంటుంది. ఫిష్ మార్కెట్ ఇక్కడ ఫేమస్ అయిందనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షిని థింగ్స్. నేను మీ హర్షిని. సో ఇలా చెప్పి ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. ఎందుకంటే లాస్ట్గా నేను పోస్ట్ చేసిన వ్లాగ్ లాస్ట్ సమ్మర్లో అనమాట. కానీ ఈ సమ్మర్కి మేము మళ్ళీ ఇంకొక వెకేషన్ ప్లాన్ చేసినాము. లాస్ట్ టైం ఏమంటే స్వీడన్కి రైట్ సైడ్లో ఉండే ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసాం, ఫిన్లాండ్ని. ఈసారి ఏమో లెఫ్ట్ సైడ్ నార్వే ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి మేము ఒక 7-day ట్రిప్ ప్లాన్ చేసిందాం అనమాట. అండ్ ఈ వ్లాగ్లోను అప్కమింగ్ వ్లాగ్స్లోనూ మీరు అదే చూడబోతున్నారు. సో ఈసారి అయితే మేము ఒక 7-day ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం అనమాట బై రోడ్. ఎందుకంటే వ్యూస్ అండ్ సీనరీ వచ్చి రోడ్ ట్రిప్లో వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుందని చెప్పేసి సో మేము కొన్ని మౌంటైన్స్ హైక్ చేద్దామని చెప్పేసి కూడా ప్లాన్ చేసినాము. సో ఎవ్రీడే వచ్చి మేము కొన్ని అవర్స్ ట్రావెల్ చేయబోతున్నాము అండ్ కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసేసి నైట్ స్టే చేసేసి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ ట్రావెల్ చేసి ఎక్స్ప్లోర్ చేయడం అనమాట. సో గోనా బీ వెరీ ఎక్సైటింగ్. అండ్ మేము వచ్చి ట్రిప్ని ఎంజాయ్ చేస్తాము, మీరు ఈ వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి. వీఆర్ గెటింగ్ స్టార్టెడ్ అనమాట ఈరోజు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మేము స్వీడన్లో 9 o'clockకి గాథెన్బర్గ్ అనే సిటీ నుంచి స్టార్ట్ అయ్యాము నార్వేకి. అండ్ మేము స్వీడన్ నార్వే బార్డర్ క్రాస్ చేసిన టైం అయితే 11:15 అనమాట. సో మేము ఒక 2 hours బార్డర్ క్రాస్ చేసి నార్వే లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు ఏ సిటీలో ఉంటాము? నార్వేలో ఏదో ఒక సిటీలోనే ఉంటుంది. సో స్విన్నిస్తుందా అని ఒక విలేజ్కి అయితే మేము ఎంటర్ అయిపోయాము. అండ్ ఇంత వచ్చి ఈ విలేజ్ దా స్వీడన్ బార్డర్లో ఉందా? నార్వే స్వీడన్ బార్డర్లో ఉంది. సో మనం వచ్చి సక్సెస్ఫుల్లీ 2 hours వచ్చి నార్వే లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకొక 2 hours ట్రావెల్లో మేము ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాము, అక్కడ కొంచెం ఎక్స్ప్లోర్ చేసేదానికి. అండ్ ఈరోజు మా ఫైనల్ డెస్టినేషన్ వచ్చి డ్రాంగెడాల్లో, అక్కడ వచ్చి ఒక రూమ్లో స్టే చేయబోతున్నాం. సో వచ్చి డాడీ డ్రైవింగ్ చేసి అలసిపోయినాడు అనమాట. అందువల్ల మేము ఇప్పుడు వచ్చి ఒక ఫెరీలో వెళ్తున్నాము. బేసిక్లీ ఇది వచ్చి ఒక షార్ట్ కట్ లాగా మేము వెళ్ళే ప్లేస్కి. కార్లో వెళ్తే 25 minutes ఎక్స్ట్రా పట్టిందని చెప్పేసి మేము ఈ ఫెరీలో వెళ్తున్నాము. మళ్ళీ చెప్పాలి. అండ్ మేము స్టార్ట్ అయిన 2 hours మెక్డానల్డ్స్లో ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకొక 2 hours ట్రావెల్ చేస్తే మేము వచ్చి చూడబోతున్న ఒక ప్లేస్ వస్తుంది. ఆల్మోస్ట్ వచ్చేసాము. ఈ వ్లాగ్ యొక్క ప్రతి షాట్ డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటుంది. అది ఎందుకంటే మేము ఇప్పుడు ఒక రోడ్ ట్రిప్లో ఉంటాం కాబట్టి. బట్ బేసిక్లీ ఏమంటే టైం 2 o'clock అయిందనమాట, విచ్ మీన్స్ లంచ్ టైం. సో అందువల్ల మేము ఇప్పుడు వచ్చి ఒక లేక్ లాంటి ప్లేస్ దగ్గర లంచ్ తిందామని చెప్పేసి ఆగిందాము. లేక్ అక్కడ ఉంది. లంచ్ చెప్తున్నారా? లంచ్ ఏంటి అనేది మీకు చూపిస్తాను. గోధుమ ఫీల్డ్. మేము నార్వేకి వచ్చి ఇలా పగడ్బందీగా బిర్యానీ తిందామని చెప్పేసి ప్లాన్ చేసాము ఈరోజు లంచ్కి. సో దట్స్ అవర్ లంచ్. మేము లంచ్ తినేసి 10 minutes డ్రైవ్ చేసి ఈ ఒక ప్లేస్కి అయితే వచ్చిందాం అనమాట. ఈ ప్లేస్ విజిట్ చేసేసి వెళ్దాం అనుకున్నాం కదా ప్లాన్లో. సో అది ఈ ప్లేసే. ఇక్కడ చూసారంటే అక్కడ ఏమంటే వాటర్ ఉంది కదా, నార్మల్గా వాటర్ పక్కన శాండ్ ఉంటుంది, కానీ ఇక్కడేమో రాళ్ళు ఉంటాయి. మీకు చూపిస్తాను. మొత్తం చూసారంటే రాళ్ళే. ఇక్కడ ఒక రాళ్ళ కొండ ఉంది. మొత్తం దారంతా ఇక్కడికి నడుచుకొచ్చే దారి ఫుల్గానే రాళ్ళు. ఇవన్నీ చూసారంటే రాళ్ళు. నేను నిలబడుకుండేది కూడా రాళ్ళ పైనే. సో ఐ థింక్ ఇట్స్ రాళ్ళ బీచ్. హాయ్ చెప్పాస్. సో అదనమాట. ఇక్కడ మనం కొంచెంసేపు రిలాక్స్ అవుదాము అండ్ కొంచెంసేపు ఇక్కడ నీళ్ళు పక్కన ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి వచ్చిందాము. ఈ రాయి బాగుంది కదా. సో మేము చాలాసేపు తర్వాత డ్రాంగెడాల్ అయితే రీచ్ అయిపోయాము. చాలాసేపు కాదు, 1-2 hours పట్టింది మేము లాస్ట్ ఉన్న ప్లేస్ నుంచి ఇక్కడికి. అండ్ రీచ్ అయిన వెంటనే ఇప్పుడు డ్రాంగెడాల్లో వచ్చి వర్షం పడుతుంది. సో ఐ థింక్ ది నేచర్ ఈజ్ వెల్కమింగ్ అస్. అండ్ అక్కడ వచ్చి మా రూమ్ ఒకటి బుక్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు వచ్చి మేము రూమ్ లోపలికి చెక్ ఇన్ చేయబోతాము. అండ్ అలా 9 o'clock స్టార్ట్ అవుతే
6 o'clock వచ్చిన్నాము. సో ఫైనలీ డ్రాయింగ్ హాల్లో ఉండే మా రూమ్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇప్పుడు ఎలా ఉందనేది షార్ట్గా చూపిస్తాను. ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ వచ్చి చూసారంటే వాష్రూమ్ అనమాట, జస్ట్ చిన్నది. ఆ తర్వాత ఇక్కడ చూసారంటే కుకింగ్ ప్లేస్, జస్ట్ ఒక స్మాల్ ఇండక్షన్ స్టవ్. అండ్ ఇక్కడ వచ్చి డైనింగ్ టేబుల్ ఆల్రెడీ వచ్చి మా వస్తువులంతా పెట్టి ఫిల్ చేసేసాము. అండ్ అలాగే ఇలా వస్తే ఇక్కడ ఒక సోఫా, ఒక టీ టేబుల్ అండ్ ఒక చిన్న టీవీ. బాల్కనీ అని చెప్పేసి మనం బయటికి వెళ్తే పడిపోతాము, ఎందుకంటే ఇక్కడ బాల్కనీ లేదు, ఇట్స్ జస్ట్ ఒక డోర్. బట్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూసారంటే ఒక బెడ్రూమ్ అనమాట. ఇక్కడ కూడా జస్ట్ ఒక బంక్ బెడ్ ఉంది అండ్ కొన్ని షెల్ఫ్స్, అంతే మా సింపుల్ రూమ్ టూర్. అండ్ ఇక్కడ వచ్చి మేము ఈరోజు మాత్రమే స్టే చేస్తున్నాము, బికాస్ రేపు మళ్ళీ మేము వేరే ఒక సిటీకి వెళ్తున్నాము అండ్ అక్కడ డిఫరెంట్ రూమ్. నౌ వీఆర్ ఆన్ డే 2 అనమాట. మేము వచ్చి ఇప్పుడే రూమ్ చెక్అవుట్ చేసేసాము అండ్ నెక్స్ట్ ప్లేస్కి అయితే బయలుదేరిపోతున్నాము. నెక్స్ట్ ప్లేస్కి ఇక్కడ నుంచి 5 hours ట్రావెల్ ఉంటుంది, బట్ మేబీ మధ్యలో ఏదైనా ఒక ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసేసి వెళ్తాము. సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఈ డే అయితే మేము 4 places విజిట్ చేసామన్నమాట. అంటే ప్లేసెస్ కాదు, వ్యూ పాయింట్స్. అండ్ అన్ని చోట్ల వ్యూ చాలా బాగుంది. సో ఇక్కడ వ్యూ చాలా బాగుందన్నమాట, అందులో ఫొటోస్ తీసుకుందాం అని చెప్పేసి ఆపాము. అదనమాట రోడ్. ఇక్కడ వచ్చి మనము కావాలంటే ఆగి వ్యూ ఎంజాయ్ చేసేదానికి ఒక ప్లేస్ ఇచ్చిండారనమాట. ఇక్కడ చూడండి ఫొటోస్. వాట్ ఏ వ్యూ! ఎంత పెద్ద పెద్ద కొండలు, అట్లే మధ్యలో నీళ్ళు. వావ్! ఇప్పుడు టైం వచ్చి చూసారంటే 12:30 అయింది అది. అండ్ ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే మాకు ఇక్కడ కనిపించింది. ఇక్కడ చూడండి ఫుల్ మౌంటైన్స్ ఉంది అండ్ మధ్యలో చూసారంటే వాటర్. అండ్ ఈ మౌంటైన్స్ చాలా వచ్చి టాల్గా ఉన్నాయి. సో అందువల్ల ఇక్కడ మేము వచ్చి ఒక బ్రేక్ తీసుకొని యోగర్ట్ తింటున్నాము. సో ఇక్కడ ఒక మంచి మౌంటైన్ నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇక్కడ ఒక మంచి మౌంటైన్ కనిపించింది అని చెప్పేసి ఆగామన్నమాట. మౌంటైన్ చూసేదానికి మేము దిగాము, కానీ జూమ్ చేసి చూపిస్తాను మీకు. మేమే చూసి షాక్ అయ్యామన్నమాట. ఇక్కడ చూడండి ఈ మౌంటైన్ ని కొంతమంది హైక్ చేస్తున్నారు అనమాట. చూసారా ఇక్కడ అండ్ ఇక్కడ. సో అదనమాట ఈ పెద్ద మౌంటైన్ వాళ్ళు హైక్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ కూల్. మనం కూడా హైక్ చేద్దామా? ట్రెక్కింగ్ షూస్ అంతా తెచ్చినాం కదా. నేనైతే చేయగలను. అయ్యో అబ్బా, ఉంది కదా. ఫుల్ మౌంటైన్ కష్టం. ఫుల్ మౌంటైన్ కాదురా, 5 రోజులు అయితే. నేను చెప్తాను చూడు, నేనైతే చేయగలను. ఒక 4 hours లో ఫస్ట్ ట్రీ మళ్ళీ ఇక్కడ ఒక ఫన్నీ షాప్ కూడా ఉంది. షాప్ ఎంత ఫన్నీ అంటే షాప్ కి జోకర్ అని పేరు పెట్టిండు. జోకర్ అంటే నార్వేజియన్ లో వారేదో మీనింగ్ పెట్టిందో. బేసిక్లీ మేము వచ్చి ఆ మౌంటైన్ చూసుకునేసి మళ్ళీ ఒక 1 hour ట్రావెల్ చేసి ఒక వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ మేము లంచ్ చేసుకునేసి అండ్ కొంచెం ఎంజాయ్ చేసేసి 2 hours డ్రైవ్ చేస్తే మా రూమ్ అయితే వచ్చేసింది. మోరాలెస్ మా లాస్ట్ రూమ్ లాగానే ఉండింది అనమాట. సో మేము ఉంటున్న ప్లేస్ అయితే ఇదేనమాట. అలాగే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపు వచ్చి మేము ఇంకా కొన్ని ఎక్సైటింగ్ అయిన ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. అది వచ్చి మీరు అప్కమింగ్ వ్లాగ్స్లోనే చూడాలి. ఈ వీడియో మీకు నచ్చింటే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. And don't forget to subscribe. Bye.